హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం. ఈరోజు వీడియో ఏమిటంటే బుట్టాకి హ్యాండిల్ వేస్తున్నాను. ఎంతో ఈజీగా ప్రాసెస్ చూపిస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. హ్యాండిల్ అనేది ఈజీగా చూపిస్తాను. నేను టేప్ తీసుకొని మీటర్ లెక్క కొలుచుకొని వైర్లు తీసుకున్నాను. 4 వైర్లు తీసుకున్నాను లోపలికి. ఈ వైర్లు ఊడిపోకుండా రబ్బర్ పెడుతున్నాను. మనకి బయట 2 వైర్లు వస్తాయి. ఆ వైర్కి అడ్డం రాకుండా ఈ రబ్బర్ పెడితే లోపలనే ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానే పెట్టుకోవాలి. ఇవి వేస్తున్నప్పుడు వైర్లు అనేవి అడ్డం వస్తుంటాయి. ఇలా రబ్బర్ పెట్టుకొని పై వరకు అనుకొని ఇలా పెట్టుకోవాలి రబ్బర్ అనేది. ఇప్పుడు మరో 2 వైర్లు తీసుకుంటున్నాను. ఇది 2 మీటర్ల లెక్క 2 వైర్లు ఉన్నాయి. 2 మీటర్ల లెక్క కొలుచుకొని 2 వైర్లు తీసుకున్నాను. మన బుట్ట ఏ సైజు ఉందో అంత మీటర్ లెక్క కొలుచుకొని తీసుకోవాలి. వైర్ అనేది చిన్నగా ఉంటే మీటర్ సరిపోతుంది. అది తెలుసుకొని వేసుకోవాలి. హ్యాండిల్ మనకి ఎంత పెద్దది కావాలని చూసుకొని వేసుకోవాలి. ఇలా 2 వైర్లు దాంట్లో నుంచి తీసుకున్నాను. మనకి హ్యాండిల్ యాడ రావాలి అని చూసుకొని పెట్టుకోవాలి. ఆ 2 వైర్లు అనేవి పైన వస్తాయి. మీకు అర్థం కావాలని వేరే కలర్ వైర్ తీసుకున్నాను. లోపల వైర్లు అది, బయట వేరే కలర్ వైర్ వస్తుంది. బుట్ట కలర్ వైర్ వస్తుంది బయట. క్రీమ్ కలర్ పైన వైర్ వస్తుంది మనకు. అప్పుడే ఇలా వేసుకుంటూ రావాలి. 2 మీటర్ లెక్క కొలుచుకొని 2 వైర్లు తీసుకున్నాం కదా, అవి మడిస్తే 4 అవుతాయి. ఒక వైర్ దాని మీద ఒక వైర్ వస్తుంది. ఇలానే వీడియోలో చూపించినట్టుగా ప్రాసెస్ మొత్తం వేసుకోవాలి. చూడండి, దగ్గర పెట్టాను వీడియో అనేది. ఎలా వేస్తున్నానో అలానే వేసుకోవాలి. లోపల వైర్ ఉంటే మందంగా వస్తుంది. అప్పుడు హ్యాండిల్ అనేది చాలా మందంగా కనిపిస్తుంది. క్రీమ్ కలర్ వైర్ పైన వస్తుంది. ఒక దాని మీద ఒకటి వేసుకుంటూ పోవాలి అంతే. చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు హ్యాండిల్ అనేది. చూడండి, క్రీమ్ కలర్ పైన క్రీమ్ కలర్ వైర్ వచ్చింది. పింక్ కలర్ పైన పింక్ కలర్ వైర్ వస్తుంది. హ్యాండిల్ స్టార్ట్ చేసినాక ఒక్కసారి స్టార్ట్ చేస్తే చివరి వరకు వచ్చేంత వరకు వేస్తూనే ఉండాలి. లేకుంటే హ్యాండిల్ అనేది లూజ్గా వస్తుంది. ఇలానే గట్టిగా చేసుకుంటూ రావాలి. గట్టిగా పట్టుకోవాలి వేళ్ళతో. ఇలానే చివరి వరకు అల్లుకుంటూ రావాలి. క్రీమ్ కలర్ పైన క్రీమ్ కలర్ వస్తుంది. ఇలానే మొత్తం అల్లుకుంటూ రావాలి. వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది ఎలా వేస్తున్నానో. చూడండి ఒకసారి. బుట్ట వీడియో స్టార్టింగ్ ఫస్ట్ కాడ నుంచి ఎండ్ వరకు పెట్టాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. బుట్టకి ఎన్ని మీటర్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని ఒకసారి చూస్తే బుట్ట వేసుకోవచ్చు మనమే. మా యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ సపోర్టు నాకు ఎప్పుడు ఉండాలి. ఇలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలానే చివరి వరకు వేసుకుంటూ రావాలి హ్యాండిల్ అనేది.
ఇలానే చూసుకొని వేసుకుంటా రావాలి. ఆ రబ్బర్ అనేది ఇంకా కొంచెం పైకి పెట్టుకోవాలి. మనకి హ్యాండిల్ ఎంత కావాలో అంత వేసుకోవాలి. బుట్ట ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా కామెంట్ చేయండి. ఊల్తో కానీ ఏమైనా చేయాలంటే చెప్పండి, చేస్తాను. ఇలానే చివరి వరకు వేసుకుంటూ రావాలి. ఒక దాని మీద ఒక వైర్ వస్తుంది అంతే. అది చూసుకుంటే మనకి తొందరగా అల్లొచ్చు హ్యాండిల్ అనేది. ఈ వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది. హ్యాండిల్ మనకి ఈజీగా వేసుకోవచ్చు. ఇలానే పై వరకు అల్లుకోవాలి. ఇలానే పై వరకు అల్లుకోవాలి. పై వరకు అల్లుకున్నాను. ఇంకా కొంచెం ఉంది. ఆ లోపల వైర్ అనేది మొత్తం అల్లుకోవాలి, కనపడకుండా. ఇలానే ఒక దాని మీద ఒకటి వచ్చేటట్టు అల్లుకుంటూ రావాలి పై వరకు. చూడండి, నేను పై వరకు అల్లుకున్నాను. ఇప్పుడు ఒకటి నాటు వేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపించినట్టుగా నాటు వేసుకోవాలి. ఈ సైడ్ వైర్లు వచ్చినాయి కదా, ఇప్పుడు ఆ వైర్లు అనేవి లోపలికి పెట్టుకొని బుట్ట లోపలికి పెట్టుకొని నాటు వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా వేసుకోవాలి. నేను రెండో హ్యాండిల్ కూడా వేసేసాను. బుట్ట మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇలా నాటు వేసుకోవాలి గట్టిగా. ఈ వైర్లు అనేవి లోపలికి పెట్టుకోవాలి, అప్పుడు బాగా గట్టిగా ఉంటుంది హ్యాండిల్ అనేది. ఇప్పుడు పైన గుండీలు పెడుతున్నాను. ఈ సైడ్ వచ్చేసి బుట్ట లోపలికి పెట్టుకున్నాం కదా వైర్లు, ఏం అవసరం లేదు. ఈ సైడ్ మాత్రం నాటు గట్టిగా వేసుకోవాలి. ఇలా గుండీలు పెట్టుకుంటే బుట్ట అనేది బాగా కనిపిస్తుంది. 2 గుండీలు పెట్టుకున్నాను. ఈ సైడ్ 2, ఈ సైడ్ 2, 4 పెట్టాను. ఇప్పుడు బుట్ట మొత్తం అయిపోయింది. చాలా బాగుంది కదా బుట్ట. బుట్ట మొత్తం అయిపోయింది. కలర్ బాక్స్ పెట్టి చూపిస్తాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కలర్ బాక్స్ కరెక్ట్గా సరిపోయింది. నా ఛానల్ని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.